ఇప్పుడు చూడండి, జుట్టు చెరగకూడదు అంటాడు, మేకప్ పోకూడదు అంటాడు, 3 సెకండ్లో ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయమంటాడండి. అంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. ఈ కుర్రోడు మొక్కలు ఉన్న గ్రేస్ ఏమాత్రం ఈ పెళ్ళి కూడా మొక్కలు ఉందండి. ఇల్లు కూడా చూడండి, ఇల్లు కూడా చూడండి. ఏది కెమెరాకి లెన్స్ లాగా అండి, ఫోటోషాప్ గ్రాఫిక్స్ లాగా నేను ఆడతాడు కుర్రోడు అంటే ఈ కుర్రోడండి. మస్తు చెప్పినవరా నల్లుడా, నచ్చినో బ్యూటిఫుల్ రా. ఒక 50 రూపీస్ కొట్టు, మంచి మ్యాటర్ చెప్తా నీకు. ఎవడా నువ్వు అవతల పో. నువ్వేనా గోవాన్ భవాన్వి? నీ కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయొద్దు తెలియదా బాయ్ నీకు? ఈడేం చూస్తున్నావు? ఆడ చూడు, అది పెళ్లి కొడుకు లుక్కు. ఆ పక్కన చూడు, అది పెళ్లి పెద్ద లుక్కు. అగో మాటలన్నీ నచ్చింది చూడు, పెళ్లి పెద్ద. అరే గోవా, 50 రూపీస్ కొట్టరా. కళ్యాణానికి వెళ్ళేటప్పుడు కత్తి పట్టం ఎందుకు లేని ఊరుకున్నా, లేకపోతే వేసినావులే. వేసాను రా. ఏంటి ఇప్పుడు పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చి సెల్ఫీ దిగిందంట. అలాగుందరా మీ ఇద్దరు వ్యాపారం. చూడా రా, తయారై వచ్చావా? నువ్వు తయారవటం కాదే, అది కాపురం ఎలా చేయాలో అది నేర్పించు. దానివల్లే నేను ఇలా తయారయ్యా. కన్యాదానం చేసేంతవరకే అన్నయ్య కన్నవాళ్ళ పని. తర్వాత భార్యని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాత్రం మొగ్గుడిది. భర్త భార్యకి భరోసాలాగా ఉండాలి కానీ భార్యని బానిసలాగా చూడకూడదన్నయ్య. అయినా నీకు ఇవన్నీ నేను చెప్పాలా ఏంటి? అవన్నీ వదిలే తమ్ముడు, అసలు చిరాగ్గా ఉంది. అబ్బా కూల్ అన్నయ్య, కథ ఎమోషన్ సైడ్ వెళ్తుంది, మనం చిన్న వేరియేషన్ తీసుకొద్దాం. సరే అయితే నువ్వు పాట వేసుకో. దరిద్రుడా, నువ్వు బీట్ వేసుకో. ఆట ఆడించి అందరినీ హ్యాపీస్ చేసావు. ఈ హ్యాపీస్ ని డబుల్ చేయడానికి ఇంకేం చేస్తావు? చెయ్యి. నవ్విచ్చేద్దాం. ఓకే బాయ్స్. మిస్టర్ గోరాజు, మన కాన్సెప్ట్ పేరు ఏంటంటే రబ్నే తోడు దియా జోడి, రబ్నే తోడు దియా జోడి. అంటే అన్నకి హిందీ రాదు కదా, అయితే ఇంగ్లీష్ లో చెప్దాం. ఇంగ్లీష్ మాత్రం వచ్చేటి. ఓ సారీ మిస్టర్ గోరాజు, నీకు ఇంగ్లీష్ కూడా రాదు కదా, అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా. నేను చెప్తా, నువ్వు వినాలి, నువ్వు వినాలి, నేను చెప్తా, నువ్వు వినాలి, వినాలి. చెప్తా అంటే చెప్పే. మిస్టర్ గోరాజు, కాన్సెప్ట్ ఏంటంటే ఒక 50 years పోరంబోకు ఎదవా, పచ్చిగా చెప్పాలంటే వాడికి లోఫర్ ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. అలాంటి వాడికి పాలుగారే పాల బుక్కల 18 ఏళ్ల పసిపాపనిచ్చి పెళ్లి చేశారు. వచ్చిన బారిని చచ్చినోడు నానా కష్టాలు పెట్టి నరకం చూపిస్తున్నాడు. నేను చూస్తూ ఊరుకోను, నేను రివాల్ట్ అవుతా, నిన్ను రివాల్ట్ చేస్తా. ఏమే టిఫిన్ పట్రా. తీసుకొస్తాను మామయ్య. ఏమే పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా మావయ్య ఏంటే? వండి అనలేవా? వండి అనలేవా? చిన్నప్పటి నుంచి మామయ్యనే కదా పిలుస్తున్నాను మామయ్య. అంటే ఏంటి, నేను ముసలాడినని ప్రపంచానికి మొత్తం ప్రకటించేద్దాం అనుకుంటున్నావా? ఏమండి అను, ఏమండి అనవే, రాయ్ నువ్వు చెప్పరా, చెప్పదానికి. అలాగే పడికి వెళ్తానా? అలాగే తమ్ముడు. అదిరితే ఏంటి? ఆడపిల్లని చెయ్యడం తప్పు, ఆడపిల్లని కొట్టడం ఇంకా తప్పు. ఇది నా పెళ్ళం, దాన్ని కట్టుకున్నాను, ఇప్పుడు కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, అవసరమైతే కిరోసిన్ పోసి చంపేస్తాను. మధ్యలో నీకేంట్రా? సాలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వయసులో సగం ఆడపిల్లని పెళ్లి చేసుకుని గొంతు కోయడం తప్పు. నీ చేతులతో పెంచి అదే చేతులతో కొట్టడం ఇంకా పెద్ద తప్పు. నా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, ప్రశ్నించను, పరిష్కారం చూపిస్తా. సూపర్. ఎలాగో ఇలాగా ఆడు కొడితే నీకు ఏడుపు వచ్చింది, నువ్వు కొడితే ఆడికి నొప్పేంటో తెలియాలి. నువ్వు కొడుతూ ఉండు, నేను చూస్తూ ఉంటా. తాళి తెగిన పర్వాలేదు, దూరం తీరిపోవాలంతే. ఈ సెంటిమెంట్ నీ ఫ్లో ఆపిస్తుందంటే వాడిని చంపేసిన పర్లేదు, చంపేసిన పర్లేదు. అదే కొట్టమ్మా, చంపేద్దామండి. అదే ఒరే ముసలనక్క, ఇలాంటి తొక్కలో వ్యాపారాలు చేస్తే లెక్క ఇలాగే ఉంటది. నీ ఫేస్ గా పిల్ల అవసరం ఏంట్రా? ఎర్రి పాప, ఎమోషన్ లో నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు. ఆడు చేస్తుంది స్కిట్ కాదు, నీ పీచరు. వాడు కాదు, నిజం. నువ్వు నిజం బాస్, నిజం నిజం నిజం. ఇట్స్ ఓకే, కూల్. సారీ బ్రో, కొంచెం ఎమోషన్ అయ్యాను. స్టార్ట్ చేద్దాం. అదే అర్థమైంది, కూర్చో. కూర్చో. బ్రదర్, కరెక్ట్ గా లంచ్ టైం కి లాక్కొచ్చేసారు మీ వాళ్ళు. పర్వాలేదు బ్రదర్, ఈ పాట అంతా హీరోయిన్ మీద కదా, ఫ్లోలో కొట్టేయండి. తమ్ముడు, వయసు ఏంటి డల్ గా ఉంది? తన కోసం ఇదంతా చేసింది. ఇదిగో అన్నయ్య, ఏమన్నా అంటే ఫీల్ అవ్వకూడదు. మరి చెప్పు. హీరో ఏమో 60s, హీరోయిన్ ఏమో 20s. ఏ అమ్మాయి అయినా ఫీల్ అవుతుంది. కరెక్టే తమ్ముడు, నేను కూడా ఇందాక నుంచి డిస్టర్బ్ అయి ఉన్నాను. పోనీ ప్రోగ్రామ్ మార్పించేద్దాం. ఆ పంచి కాసేపట్లో ఆ అమ్మాయితో ల్యాండింగ్, ఆ గోవా గాడికి బ్యాండు, కార్తిక్ గాడికి ఎండు. 50 రూపీస్ ఫ్రెండ్ మీ నాయనమ్మ ఉంది. ఉంది.
ఏయ్, వదిలే. ఏమైంది? నన్ను చూస్తున్నావేంటి? అటు చూడరా, ఓవర్ నైట్ నీకు తమ్ముడయ్యాడు, హోల్సేల్ గా అందరికీ మూకుడే కూర్చున్నాడు. రైట్. ఎందుకు ఇలా చేశావు? ఆగు. నా అల్లుడు మీద చేయేస్తే ఒప్పుకునేది లేదు. వాడు అల్లుడైతే నేనెవరిని? నాకు తమ్ముడివి, దానికి మేనమావి. ఇంత సడన్ గా వయసులో వరుసలు ఎందుకు గుర్తుకొచ్చాయో? ఎందుకంటే కన్న ప్రేమ ఇంకా చావలేదు కాబట్టి. ఈ రోజు జరిగింది చూశాక నాకు విషయం అర్థమైంది. అది ప్రాణభయంతో ఉన్నప్పుడు నువ్వు లాంచీలో నిలబడి ఆలోచించావు, కానీ ఆ కుర్రాడు ప్రాణాలకు తెగించి దాన్ని బతికించుకున్నాడు. అంతకంటే గొప్పగా భర్త అనే పదానికి ఎవడైనా అర్థం చెప్పగలరా? కానీ నేను ఒకటి చెప్పగలను. మీ అక్కనిచ్చి పెళ్లి చేసినందుకు కృతజ్ఞతగా నా కూతురు జీవితాన్ని నీకు పనంగా పెట్టలేను. నువ్వు చాలా మంచోడు అన్నయ్య. ఎవరన్నా అభిమానిస్తే నెత్తిని పెట్టుకుంటావు. అలాంటి జీవితాంతో నీ పక్కన ఉండాల్సిన భార్యకి నువ్వు నచ్చావు లేదో తెలుసుకోలేకపోయావు. ఇవన్నీ నీకు తెలియజేయడానికే నేను ఇన్ని డ్రామాలు ఆడాను. ఒకవేళ నేను హర్ట్ చేసుంటే నన్ను క్షమించు. పర్వాలేదు తమ్ముడు, ఈ చేతులతో దీన్ని పెంచాను. ఇదే చేతులతో దీన్ని మెడలో తాలిబొట్టు కడితే ఎంత ఎటకారంగా ఉంటుందో ఆలోచించలేకపోయాను. థ్యాంక్స్ తమ్ముడు. మళ్ళీ మా కుటుంబం పరువు నిలబెట్టావు. వయసు నీదే. నేను పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి పెద్దను మాత్రమే. బాగుంది రోయ్, చాలా బాగుంది. మీ ఫ్యామిలీస్ మొత్తం ఏకమై నన్ను పిలిపించి రోడ్ చేశారు కదరా. ఒరే గోవాగా, నాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదురా. దీన్ని పెళ్లి చేసుకోవాల్సిన నీలాంటి కమిడీస్ కాదు, నాలాంటి ఈ రోజే కరెక్ట్. నువ్వు రావే. ఏయ్, ఎక్కడికి? చెబుతారు. నువ్వు రావే. అంతే రాయే. నన్ను పెళ్లి చేసుకుంటే నేను రాతే మారిపోద్ది. పరిగెత్తు, తొందరగా పరిగెత్తు. ఏంటి వదిలేది? ఈ గుళ్ళోనే మరి పెళ్లి. అందరి మీద వచ్చేసాం. దిగండి దిగండి. ఈరోజు బ్రోకి వెళ్ళి పెళ్ళి అయిపోయి అంతే. టైం అయిపోతారంటే ఓరు బాబోయ్, బూడుపు లొకేషన్. పేరెంటాలు ఎక్కడ ఉన్నారా? ఉన్నారండి. ఉడికిరా యాబ్రాసి. వచ్చినోడిని ఉండి వదలొద్దు. దొరికినోడి దొరికినట్టు ఏం చేయండి అంతే. ఏయ్, ఏంట్రా వేసేది? ముందు ఈ గోవా గంటే చేయండి రా. ఒరే కోవరాజు, నువ్వు జీవితంలో నా మీద గెలవలేవు. నా తమ్ముడు ఒకటి చాలరా నేను వేసేయడానికి. తమ్ముడు వెళ్ళి వయసు తీసుకురా. నన్ను కాదురా, ముందు రౌడీలు కొట్టాలరా. కుమ్మే తమ్ముడు. నేను చూసుకుంటా. ఆ సార్లే తల్లి కూతురు ప్రేమ. నువ్వు రావే. మీరేంట్రా? మేమెవరా? లాభం లేదు, స్కిట్ చూపించాల్సిందే. జబర్దస్త్, నువ్వు తగులుకరా. పట్టేసా. మీరు బూత్ లీడర్ కదండి, ఆగండి. స్కిట్ చూడండి. నేను బూత్ లీడర్ ఏంట్రా? అబ్బా, నీకు పలకడం చేత కావట్లేదురా. యూత్ లీడర్ అనాలా? అదే మీరు యూత్ లీడర్ కదండి, ముందు స్కిట్ చూడండి. ఇప్పుడు స్కిట్ ఏంట్రా? కథ క్లైమాక్స్ వస్తే మీరు చూడండి. రేను కంటెంట్ చెప్పరా. అదే రా ఇంగ్లీష్ స్కిట్. ఆడవాళ్ళు మగవాళ్ళు మూతులు కోరుకుంటారు కదా, అదైతే బాగుంటది. స్కిట్ స్కిట్ అన్నారు కదా, ఇప్పుడు ఏంట్రా స్కిట్? ఇంతవరకు వేసిందేటి? అమ్మాయి వెళ్ళిపోయిందా? అదే స్కిట్. అమ్మాయి వెళ్ళిపోయిందా?